రైతు రుణమాఫీపై జనంలోకి వెళ్లనుంది కాంగ్రెస్. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు. రేపు సాయంత్రానికి రైతుల ఖాతాల్లోకి 1,00,000 రుణమాఫీ నిధులు జమ చేయనుంది ప్రభుత్వం. ఆ వెంటనే రైతు వేదికల దగ్గర సంబరాలకు పిలుపునిచ్చారు. 1-2 జిల్లాల రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. రైతు రుణమాఫీపై జనంలోకి కాంగ్రెస్. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి దీనికి హాజరు కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరవుతారు. రేపు సాయంత్రానికల్లా రైతుల ఖాతాల్లోకి 1,00,000 రుణమాఫీ జమ కానుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారీని అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. చారీ, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి దీని మీద జనంలోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నిన్న కలెక్టర్ల సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి, అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అంశము, అలాగే 2 లక్షల రుణాలు మాఫీ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది జనంలోకి కూడా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు 2 గంటలకి ప్రజాభవన్లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరితో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా రేపు ఉదయం బ్యాంకర్లతో కూడా అధికారులు, సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం కాబోతున్నారు. రైతుల ఖాతాలోకి సాయంత్రం 4 గంటల సమయంలో 1,00,000 రూపాయల వరకు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులు కూడా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకి క్లారిటీ ఉండటంతో పాటు అధికారులకు కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే సంచలనాత్మకంగా ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది, ఏకకాలంలో చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి శ్రమ, తను ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో ఉండి కూడా 2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి రిస్క్కు సంబంధించి ఎలాంటి కసరత్తు చేస్తారనే అంశాలన్నింటినీ కూడా జనంలోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. కాంగ్రెస్ చేసినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో భాగంగా ఈరోజు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రైతు వేదికల వద్ద రైతుల ఖాతాలోకి 1,00,000 రూపాయలు జమ కాగానే అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో సంబరాలు చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంబరాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. 1-2 రైతు వేదికల దగ్గర ఉన్నటువంటి రైతులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా అవసరమైతే ఫోన్లో లేదంటే వీడియోలో కూడా మాట్లాడాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. దీనికి సంబంధించి సాయంత్రం కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి ఎంతమంది రైతులు బెనిఫిట్ పొందబోతున్నారు, ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ నాయకులకు వివరించడానికి ఈరోజు 2 గంటలకి ప్రజాభవన్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, మనం ఏం చెప్పాలి జనంకి, రైతులకు ఒకవేళ బెనిఫిట్ కాకపోతే వారికి బెనిఫిట్ అయ్యేట్టు చూడాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు 2 గంటలకి పూర్తి స్థాయిలో పార్టీ నాయకులందరికీ జనంలోకి వెళ్ళడమేలా, ఒకవేళ రైతులకు బెనిఫిట్ కాకపోతే వారికి రుణమాఫీ వర్తించేలా చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చారీ.